హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ భోగి అండి. ఈరోజు మా ఇంటి దగ్గర భోగి మంటలు వేసుకుంటున్నాం అనమాట. భోగి రోజు భోగి మంట పెద్దగా మంచి మంచి కట్టెలు చక్కగా తీసుకొచ్చుకొని బాగా భోగి వేసుకుంటున్నాం అనమాట. అందరూ మా చెల్లెళ్ళు, మా అక్క పిల్లలు, చెల్లి పిల్లలు అందరూ వచ్చారండి. మా అమ్మ, మా నాన్న చక్కగా భోగి మంటలు వేసుకొని పండగ ధూమ్ ధామ్గా చేసుకుంటున్నాం అనమాట. చాలా బాగా చేసుకుంటున్నాము. అందరూ మీరు ఎలా చేసుకున్నారు? చలిమంటలు వేసుకున్నారా? భోగి మంటలు వేసుకున్నారా? చక్కగా భోగి పండుగ చేసుకుంటున్నారండి. చలిమంటలు ఇలా భోగి మంటలు అయిపోయిన తర్వాత భోగి భోగి పండగ భోగి మంటలు అయిపోయిన తర్వాత అండి చక్కగా వెళ్ళి మన ఇంట్లో ఉన్న పాత సామాను అది ఇదంతా వేసేయచ్చు అనమాట. మనం ఈ సంక్రాంతి నెల పట్టిన కాడి నుంచి పెట్టుకుంటాం కదండి. మామూలుగా ఈ గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా, ఆ గొబ్బెమ్మలు కూడా తీసుకొచ్చేసి ఆవు పేడతో చేసి పెడతాం కదా, అవి కూడా తీసుకొచ్చేసి మంటలో వేస్తామండి. ఇదొక హోమగుండం లాగా అనుకుంటాం అన్నమాట. తర్వాత మనం ఇదంతా అయిపోయిన తర్వాత చక్కగా చూడండి, చుట్టుపక్కల వాళ్ళంతా ఎవరిళ్ళ ముందు వాళ్ళు వేసుకుంటారండి. చలిమంట అంతా ఎవరింటి ముందు వాళ్ళు అన్నమాట. పాత సామాను ఇలాంటివన్నీ వేసుకుంటే ఈ భోగి మంటలో ఈ దరిద్రం ఇదంతా పోయిద్దని చెప్పేసి మనం భోగి మంటలు వేసుకుంటాం అన్నమాట. ఇట్లా వేసుకున్నాక వెళ్ళిపోయి చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి నువ్వుల నూనె రాసి నలుగు పెట్టి తలస్నానం చేయించాలన్నమాట. చేయించేసి వాళ్ళకి మనం కూడానండి చక్కగా నలుగు పిండి పెట్టుకొని బాగా తలస్నానాలు చేసుకొని దేవుళ్ళకి పెట్టుకుంటాం కదా. ఈరోజు కట్టు పొంగల్ చేసుకుంటామండి. కట్టు పొంగల్ చేసి సూర్యభగవానుడికి పెట్టుకుంటాం అన్నమాట. ఇలాగా ఇంట్లోకి వచ్చేసిన తర్వాత స్నానాలు చేసుకొని అందరమే ఇల్లు అదంతా శుద్ధి చేసుకొని ఆ తర్వాత దేవుడి రూములోకి వచ్చేసి చక్కగా అందరు దేవుళ్ళకి పూజ చేసుకొని గంధం పసుపు బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని ఇంట్లో పూజ రూమ్లో పని అంతా అయిపోతే మనకి ఎంతో పని అయిపోయినట్టు ఉంటుంది కదండి. అలాగా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మనం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, 7 నెలలు పిల్లల కాడి నుంచి అన్నప్రాశనం చేయకముందు అన్నప్రాశనం చేయకముందు ఈ పొయ్యకూడదు అన్నమాట. ఈ భోగి పళ్ళు పోయకూడదు అన్నమాట. 7 నెలల కాడి నుంచి 11 సంవత్సరాల పిల్లల్లోపు పోయొచ్చండి. 11 సంవత్సరాల పిల్లల్లోపు భోగి పండ్లు పోసుకోవచ్చు అన్నమాట. ఇలా ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇలా భోగి పండ్లు పోస్తే చాలా మంచిదండి. వాళ్ళకి ఏదన్నా చీకులు ఏదన్నా పిచ్చి పిచ్చి వేసిన పిల్లలు ఎంత ఇదిగా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు భోగి పండ్లు పోస్తే కూడా చాలా మంచిదన్నమాట. ఏదన్నా గ్రహ దోషాలు ఉన్నా కూడా పోతాయి పిల్లల పైన. అందుకని భోగి పండ్లు పోసుకుంటారనమాట. చెదర అంటారు కొంతమంది, ఎవరి భాషను బట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలా భోగి పండ్లు పోస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. గ్రహ దోషాలు ఏమి లేకుండా ఉంటాయి. ఇలా కట్టి పొంగలి ప్రసాదం చేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇలా ఇంట్లో పూజ మాకు ఈరోజు భోగి రోజు ఇలా పూజ అయిపోయిందండి. చక్కగా మా అమ్మోళ్ళు సీతమ్మవారి జడ కుచ్చులు అనమాట. ఆ పువ్వులు తీసుకొచ్చారు, అవన్నీ దేవుడి పటాలకు అలంకరించేసి చక్కగా పూజ చేశానండి. దీపాలు వెలిగించుకొని బాగా పూజ చేసుకున్నాం అనమాట భోగి రోజు అనమాట. ఆ తర్వాత మా మనవరాలు ఉంది కదండి, మా అక్కళ్ళ మనవరాలు అనమాట. మా అక్కళ్ళ అబ్బాయి కొడుకు కూతురు అనమాట. చిన్నపిల్ల, అమ్మాయికి 4 సంవత్సరాలు. భోగి పండ్లు ఇది పోసారండి. సంవత్సరం పోస్తారనమాట. ఈ సంవత్సరం మా ఇంటికి తీసుకొచ్చేసి అయితే తర్వాత ఇంక అందరం పూజ చేసుకున్నాక ఇలా మొత్తం అంతా నీట్గా అలంకరించేసానండి. చక్కగా పూజ చేసుకున్నాం అనమాట. ఉదయాన్నే ఇలా తులసి అమ్మవారి దగ్గర ఇదంతా పూజ చేసుకున్నాము. దీపం వెలిగించేసుకున్నానండి. ఇలా చిన్నగా వేసానండి భోగికుండల ముగ్గు. భోగి కుండను చెరుకు గెడలో చిన్నగా వేసాను అనమాట. పని అవ్వలేదండి. పని అవ్వక రాత్రి కొంచెం కలర్స్ అవన్నీ వేసేసి చిన్నగా వేసాను అనమాట ఇంటి ముందు ముగ్గులు. తర్వాత మా మనవరాలని చెప్పాను కదా, ఆమెకి భోగి పండ్లు పోద్దామని చెప్పేసి
రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యి చక్కగా కింద ఒక సాప్ వేసండి, సాప్ మీద పేటేసి కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి ఫస్ట్ అమ్మాయికి పసుపు రాసి గంధం రాసి బొట్లు పెట్టి పూలు పెట్టుకోవాలండి. పాపకి ఎవరికైతే మనం భోగి పండ్లు పోద్దాం అనుకున్నామో ఆ పాపకి చక్కగా పెళ్లి కూతురులాగా అలంకరించుకొని గంధం పెట్టేసుకొని ఫస్ట్ పోసేవాళ్ళు ఉంటానండి, మేనత్త చేత పోయించాలండి. మేనత్త మేనమామలు ఉంటే వాళ్ళ చేత పోయించాలి. ఒకవేళ పెళ్లి కాలేదనుకో మేనత్త వరకే పోస్తేనంటండి ఆ గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే పోయి పిల్ల హ్యాపీగా బాగుంటుంది అన్నమాట. అలాగా పోపిస్తారు. అలా మేనత్త ఉందలే అండి, మా అక్కళ్ళ అమ్మాయి ఉంది, మేనత్త ఉందన్నమాట. ఆ అమ్మాయి చేత పోయించుతున్నాం. ఫస్ట్ ఆ అమ్మాయినండి బొట్టు పెట్టింది. బొట్టు పెట్టి గంధం పెట్టి చక్కగా భోగి పండ్లు పోసింది అనమాట. ఆ భోగి పండ్లలో కూడాను చక్కగా పుచ్చులు లేకుండా, పురుగు లేకుండా, ఎలాంటి డాగు లేకుండా మంచి రేగి పండ్లు ఏరుకొచ్చుకోవాలండి. మనం తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబోసిన దాంట్లో చాక్లెట్లు, కాయిన్స్, రూపాయి కాయిన్స్ 9 కానీ 11 కానీ 21 కానీ వేయాలన్నమాట. లెక్కతో వేయాలి కాయిన్స్. తర్వాత కొన్ని చాక్లెట్లు, గులాబీ పోస్తే మంచిదండి. ఇలా సంవత్సరం చేసుకోవచ్చు పిల్లలకి, చాలా మంచిదన్నమాట. 11 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోయొచ్చండి. అలాగా ఎట్లయినా సంవత్సరానికి ఒకసారి ఇలాంటి వేడుకలు చేసుకుంటే ఇంట్లో చాలా బాగుంటుంది కదా. చిన్నపిల్లలు చక్కగా తిరుగుతూ ఉంటే, ఇలాంటి వేడుకలు చిన్నగా చేసుకుంటూ ఉంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అలాగా తాంబూలం ఏముంటే వాళ్ళ మేనత్తకి తాంబూలం ఇస్తుందండి. తర్వాత అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే మంచిది కదా. వాళ్ళ అత్త ఆమెకి పెళ్ళి అవ్వలేదన్నమాట, జాబ్ చేసుకుంటుంది అమ్మాయి. తర్వాత మా అక్క అండి, వాళ్ళ మనవరాలన్నమాట. ఈమె మా ఇలాగా మగోళ్ళు అంటే మేనమా వరకే పోస్తారండి, మగోళ్ళు ఏం పోయారు. ఇది ఆడవాళ్ళు చేసుకునే వేడుక కదండి, ఆడవాళ్ళమే పోస్తాం అనమాట. ఆ తర్వాత నేను పోస్తున్నాను అనమాట. గంధం పెట్టి భోగి పండ్లు 11 సంవత్సరాల పిల్లల దాకా పోస్తే చాలా మంచిదండి. ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే పోసుకోండి. తర్వాత మా చెల్లి అనమాట, మా చెల్లి కూడా పోసింది. అందరు బొట్టు పెట్టి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని భోగి పండ్లు వేసారు. నీట్గా బాగా జరిగింది. ఆ రోజు వరకు అండి ఈ భోగి రోజు నాన్ వెజ్ తినకన్నమాట. నాన్ వెజ్ చేసుకోవాలి. దేవుడికి మనం పూజ చేసుకోవాలన్నమాట. ఎక్కువ దేవుడికి పూజ చేసుకుని గోదావరి కళ్యాణం ఉంటుందండి. సాయంకాలం చక్కగా అక్కడికి వెళ్ళిపోయి మేము కళ్యాణం చూసుకొని వచ్చామన్నమాట. ఆ రోజు భోగి రోజు మా పక్క ఆవిడ మా పక్కన ఉంటారు. అంటే ఆ రోజు అంతా కళ్యాణానికి వెళ్ళారండి, ఎక్కువ మందిని పిలవలేదన్నమాట. అంతా అక్కడికి వెళ్ళిపోయారు. మేము కూడా ఇది త్వరగా కానిచ్చుకొని గుడికి వెళ్ళిపోయాం అనమాట. మా ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది,
అక్కడికి గోదాదేవి కళ్యాణం చేస్తుంటే వెళ్ళామన్నమాట. చాలా బాగా జరిగిందండి. అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటానా నేను వీడియో తీసి మీకు చూపించలేకపోయాను. బాగా జరిగింది. ఆ రోజు గోదాదేవి కళ్యాణం ఉంటుందండి, బాగుంటుంది అన్నమాట. ఆ రోజు ఏమీ నాన్ వెజ్లు అలాంటివి ఏం చేయరు, చక్కగా మామూలుగా ఇలాగా దేవుడికే పూజ చేసుకుంటారు. సంక్రాంతి రోజు అయితేనేమో మా నాన్న మా వారు అన్నమాట, పిల్లలకి భోగిపళ్ళు పోయకూడదని చెప్పేసి వాళ్ళిద్దరూ తాతయ్యలు దీవిస్తున్నారు అక్షంతలేసి. మా అమ్మ అండి, తర్వాత ఆ తాతకి బాబాయిలు ఇద్దరు, మా చెల్లెళ్ళ అబ్బాయి మా బాబు. బాబాయిలు కూడా మంచి చదువుకోవచ్చు అమ్మ అని చెప్పేసి అక్షంతలు వేశారు బాబుకి. చిన్న అమ్మాయి కదండి, అందరిలోకి మాకు ఈ పాప అంటే బాగా ఇదనమాట. ఇటు పక్క అమ్మాయి ఏమో మా చెల్లెళ్ళ అమ్మాయి, పింక్ కలర్ లంగా వేసుకున్న అమ్మాయి, ఇంకొక అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి. అందరం కలిసి హారతి ఇచ్చామండి. చక్కగాను హారతి ఇచ్చి పాట పాడాను అనమాట. బాగా యాడ్ చేయలేదు, మంచి పాట పాడాను. హారతి ఇస్తానండి, అసలు ఎలాంటి చీకు చింతలు లేకుండా చక్కగా ఉంటారనమాట. పిల్లలు హ్యాపీగా ఆడుకుంటారు, చక్కగా చదువుకుంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చిద్ది అనమాట వీళ్ళకి, పిల్లలకి. తర్వాత సరిపోయింది. ఐదుగురు పట్టుకొని దీపాలలో చక్కగా నువ్వుల నూనె వేయాలండి. నువ్వుల నూనె వేసేసి హారతిస్తే చాలా మంచిదన్నమాట. భోగి రోజు ఇలా పూజ చేసుకుంటాం. ఇలాగనమాట. హారతి అంతా అయిపోయిన తర్వాత ఇంకా అందరూ హారతి తీసుకున్నాము. ఆ పాపని హారతి తీసుకోమని చెప్పాను, హారతి తీసుకున్నామండి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం, గిఫ్టు, ఒక జాకెట్ పీసు అలా ఇచ్చి పంపించాను అనమాట. మా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారండి. తర్వాత అంటే అటు ఇటు వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంతమంది చిన్నపిల్లలు చాలామందికి భోగి పండ్లు పోసారనమాట మా కాలనీలో. ఇంకా వాళ్ళందరికీ వెళ్ళేసి వచ్చిన తర్వాత వచ్చారు మా ఫ్రెండ్స్ చాలామంది. వాళ్ళందరికీ ఇప్పించాను అనమాట. తర్వాత అండి మా ఇంట్లో మా కుక్క పిల్ల ఉంది కదండి, మాకు ఆడపిల్ల అదేనమాట. మాకు అమ్మాయిలు లేరు కదా, మా కుక్క పిల్ల మా అమ్ములండి. మా అమ్ములు కూడా భోగి పండ్లు పోపించాం అనమాట. మా చెల్లెళ్ళ అమ్మాయి చేత పోపించాం. చూడండి భోగి పళ్ళు ఎలా పోయించుకుంటుందో. కూర్చుందండి, కూర్చొని భోగి పళ్ళు పోయించుకుంటుంది. ఆయన చాలా ఇష్టం అండి మా అమ్ములంటే. మా అమ్ములగాడికి కూడా భోగి పండ్లు పోయటం అయిపోయిన తర్వాత ఆంటీ మీకు తెలుసు కదండి, చాలా వీడియోల్లో ఉన్నారు కదా, వచ్చి చక్క పాపకు కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించారండి. తర్వాత మా ఫ్రెండ్స్ అన్నమాట చాలామంది వచ్చి వెళ్ళారు. ఈమె కూడా మా పక్కన నా ఫ్రెండేనమాట. ఈమె కూడా వచ్చి భోగి పండ్లు పోసింది. ఇలా చేసుకున్నామండి. మాకు ఈరోజు వీడియో ఇదేను, ఇలా చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఇలా 3 చుట్లు కానీ 5 చుట్లు కానీ తిప్పి పోస్తారండి. చాలా చాలా మంచిదన్నమాట అట్లా పోస్తే. అలాగే దిష్టి తీసి అలా పోసినట్టు అన్నమాట. అలాగా మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి భోగి రోజు. తర్వాత లాస్ట్లో అలా మేనత్త చేత కూడా దిష్టి తీసేసి పోయించామన్నమాట. నాకు దిష్టి తీస్తే నాకేంటి అని అడుగుతుంది వాళ్ళ అత్త. నీకు చాక్లెట్ ఇస్తాలే అంటుంది వాళ్ళ అమ్మాయి కోడలు. అలాగన్నమాట.
ఇదండి ఇవాళ మా పండగ. బాయ్ అండి.